హాయ్ అండి. ఈరోజు మనము క్లాత్కి కలర్ మార్చుకుందాము. ఏ కలర్ అయినా సరే మీకు నచ్చిన కలర్లోకి మార్చుకోవడానికి అమెజాన్లో మంచి కలర్ ఫిక్స్ డై ఫిక్స్ ఉంది. ఆ డై ఫిక్స్ని ఆర్డర్ చేసి తీసుకొచ్చాను. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టుకొని ఫస్ట్ వేడి చేసుకోవాలి. తర్వాత నీళ్ళు వేడి మరుగుతున్నప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసేసి మరగనివ్వాలన్నమాట. సాల్ట్ వేసి మరుగుతున్నప్పుడు మనం ఏ ప్యాంట్ కానీ షర్ట్కి కానీ లేదంటే ఏదైనా లెగ్గింగ్ కానీ టాప్కి కానీ కలర్ మార్చుకోవాలని అనుకున్నాము. ఈ కడెం పక్కా రంగు అనమాట. ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ని వాటర్లోకి వేసుకోవాలి. ముందుగా అయితే ఇది నేను బ్లాక్ కలర్ అయితే తెప్పించుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. జీన్స్ కానీ ఏదైనా షేడ్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇది మనం మళ్ళీ కలర్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది కడెం పక్కా రంగ్. దీని బ్లాక్ కలర్ కదా, సరే నీళ్ళు కాగిపోయాయి. ఈ కలర్ని ముందైతే వాటర్లో వేసేసుకుని ఒకసారి మీ దగ్గర ఏదైనా చిన్న ఐరన్ది ఏదైనా ఉంటే దాంతో కలుపుకొని నేనైతే ఇక్కడ మామూలుగా కర్రపులతో కలుపుతున్నాను. సో ఇలా ఈ రంగు అంతా కూడా మంచిగా డిజాల్వ్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఏదైతే రంగు మార్చుదాం అనుకున్నామో దాన్ని అయితే దీంట్లోకి ముంచేసాను. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ లెగ్గింగ్ అంతా చాలా షేడ్ అయిపోయింది అనమాట. కలర్ అయిపోయింది చూసారా. దీన్ని మనం ఇప్పుడు బ్లాక్ కలర్కి మారుస్తున్నాం అనమాట. కాబట్టి దీనికోసం అయితే నేను ఈ ప్యాంట్ని ఈ వాటర్లో ముంచబోతున్నాను. మీకోసం వీడియో తీసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగా ఫిక్స్ చేసుకోవచ్చు కలర్స్. సో ఇలా మరిగే వాటర్లో ముందైతే స్టవ్ తగ్గించేసి ఈ ఆరెంజ్ కలర్ లెగ్గింగ్ని అందులోకి ముంచుతున్నాను. చూడండి కలర్ ఎలా చక్కగా మారుతుందో. దీంతోపాటు మనకి ఒకటి డై ఫిక్స్ కూడా ఇస్తారనమాట. సో ఈ కలర్ వేసిన తర్వాత కొద్దిగా చల్లారాక ఇది ప్యాంట్ని తీసి మళ్ళీ మనం కొద్దిగా వాటర్లో డై ఫిక్స్ వేసుకొని ఆ డై ఫిక్స్లోకి ఈ ప్యాంట్ని ముంచాలి. సో మనకి కలర్ ఫిక్స్ అయిపోతుంది. చూడండి వాటర్ వేడిగా ఉన్నాయి కదా, నేను జస్ట్ పుల్లతోని మొత్తం ప్యాంట్ని వాటర్లోకి అంటున్నాను అనమాట. ఇంకా అయితే స్టవ్ అయితే ఆపలేదు. ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆపుతాను. ఒక 2 minutes అలాగే ఉంచేసాను. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది కదా. దీనికి ఇప్పుడు మనము చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక 2 మగ్గులు వాటర్ తీసుకొని ఒక బకెట్లో వేసుకొని డై ఫిక్స్ వేసుకోవాలి. 2-3 mugs వాటర్ తీసుకొని దీంట్లో మనకి దాంతోపాటు వచ్చిన డై ఫిక్స్ లిక్విడ్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇది వేసుకొని మీ దగ్గర ఏదైనా కర్ర లాంటిది ఉన్నా లేదంటే ప్లాస్టిక్ పైప్ లాంటిది ఉన్నా దీన్ని చక్కగా ముందైతే వాటర్లో కలిపేసేయండి. సో ఇది డై ఫిక్స్ కూడా చక్కగా వాటర్లోకి కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత ఈ ఆరెంజ్ కలర్ ప్యాంటు బ్లాక్గా మారిపోయింది కదా, ఆ వేడి నీళ్ళలోంచి తీసి ఆల్రెడీ చల్లగా అయిపోయింది. ఆ వేడి నీళ్ళలోంచి తీసి మనం ఈ ప్యాంట్ని ఈ వాటర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపటికి తీసేసి గట్టిగా పిండి ఆరేసుకోవచ్చు. బాగా ఆరనివ్వాలి మనకి. అప్పుడు ఇది మారిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది.